హాయ్ గాయ్స్, నేను మీ దిలీప్ హర్షం. ఈరోజు మేము మా డ్రీమ్ డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. అదేంటో కాదు, కేరళ. 1 ఇయర్గా ప్లాన్ చేస్తున్న ట్రిప్ ఇది. సో ఫైనల్లీ ఈరోజు అయితే మా అందరికి కుదిరింది. సో మేమంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో ఈ ట్రిప్ ఎలా ఉండబోతుంది అనేది మాతో కలిసి మీరు కూడా తెలుసుకోండి. సో హియర్ వి గో. సో మా ప్లాన్ వచ్చేసి 10 days ట్రిప్ని 10,000లో కంప్లీట్ చేయడం. సో టోటల్లీ జర్నీ అయితే 24 hours అయితే ఉండబోతుంది. సో కంఫర్ట్ జర్నీ కోసమని మేము రప్తి సాగర్ తాడేసి ప్రిఫర్ చేసాం. సో మాకు పర్ హెడ్ 1,639 అయితే పడింది. రిటర్న్ టికెట్స్ కూడా మేము అప్పుడే బుక్ చేసుకున్నాం. సో అది వచ్చేసి త్రివేంద్రం నుంచి వరంగల్ 3AC కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే చేసుకున్నాం. ఆ టికెట్ వచ్చేసి 1,750 అయితే పర్ హెడ్ పడింది మాకు. సో ఇదే మా 3AC కంపార్ట్మెంట్ అన్నమాట. సో చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఎలా చిల్ అవుతున్నారు. వన్ డే మొత్తం ట్రైన్లోనే మా జర్నీ కాబట్టి సో అలా మేము చిందులేస్తూ టైంపాస్ చేస్తూ మా డేని అయితే అలా కొనసాగించామన్నమాట. ట్రైన్లో ఫుడ్ ఎలాగో బాగుండదు కాబట్టి మేము అందరం వచ్చే ముందే ఇంటి నుంచి ఒక్కొక్కరం ఒక్క ఐటమ్ అయితే తీసుకొని వచ్చాం అన్నమాట. సో ప్రజెంట్ మేమైతే లంచ్ అయితే చేస్తున్నాం, చూడండి. లంచ్ తర్వాత కాసేపు అలా ఫన్నీగా అయితే గడిపామన్నమాట. వరుణ్ బ్రో ఎప్పుడు చూడు ఫోన్లో బిజీగానే ఉంటాడు. ఆ డే అనేది కంప్లీట్ చేయడానికి మేము పడుతున్న కష్టాలు చూడండి. కొద్దిగా టైర్డ్ అయ్యేసరికి మా వాళ్ళు అయితే కొద్దిగా రెస్ట్ తీసుకున్నారన్నమాట. పొద్దుటి నుంచి ఒక కాన్నే కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నాం కదా. సో లైట్గా అయితే మా వాళ్ళు రిలాక్స్ అయ్యారు, చూడండి.
బయటికి చూసేసరికి అయితే వాన పడుతుంది ఆల్రెడీ. అసలు ఈ చలికాలంలో వాన ఏందో, మేము కేరళ పోయేలోపు వానలు ఎంత ఉంటాయని అయితే చాలా భయపడ్డాం అన్నమాట. సడన్గా వాన పడేసరికి మాకైతే అనిపించింది చలికాలంలో వానేంద్ర బాబు. సో అంతలోనే నైట్ అయింది. సో మిగిలిన ఫుడ్ని అయితే మేము డిన్నర్లా చేసామన్నమాట. ఇక మా వాళ్ళు అయితే తిన్నాక అయితే మంచిగా పడుకున్నారన్నమాట. ఈ సింగర్ అయితే ఒక్కొక్కడు అయితే ఉన్నాడు అన్నమాట, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మన కేరళలో డే 1 అక్కడ మనం మాట్లాడుకుందాం. సీ యూ ఆల్, గుడ్ నైట్.